హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ముసిరాబాద్ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే రకరకాల ఫిష్లతో అయితే మేము ముందుకు వచ్చాను. మొత్తం వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి. వస్తున్నాయి చూడడానికి. ఎంట్రకాయలు ఈ ఎంట్రకాయలు వచ్చేసి 600 రూపాయలు డజన్ అంట. ఒకసారి అయితే అడుగుదాము, అతని మాటలతోనే వినండి. 600 కేజీ. ఇప్పుడు ఇక్కడ ఎంట్రకాయలు అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకు 1800 రూపీస్కి డజన్ వస్తున్నాయి. ఓకేనా, అంటే ఇప్పుడు ఇందులో ఎట్లా ఉన్నాయంటే సైజుని బట్టి ఉన్నాయి. ఒక్కొక్కటి 150 రూపాయలు, 250 రూపాయలు, 350 అట్లా కూడా ఉంది. కాకపోతే మనం ఒకసారి మార్కెట్ తిరిగి చూసి ఎంత ఇది అపోలో ఫిష్ ఎంత? ఫిష్లు సైజుని బట్టి రేటు ఉన్నాయి. కిలోకు ఒక తన 120, 150. అదెంత? 140. అది అపోలో ఫిష్ అంటే గుడ్డు పెడతా అది ఉండదా? ఇవన్నీ కొరమటల్ని అనే ఎంత కొరమట. చాలా బిజీ ఉన్నారు, చెప్పడానికి కూడా టైం. ఇది ఏమంటారు? రవ్వనా? 130 రూపీస్ కేజీ. ఇక్కడ ఈ మార్కెట్లో వచ్చేసి మెయిన్గా మనకి బల్క్ అయితే బాగా సేల్ అవుతుంది. మీకు అంటే ఏదైనా ఫంక్షన్కి ఖచ్చితంగా అయితే ఈ మార్కెట్కి వస్తే మనకు మంచి రేట్లు అయితే దొరుకుతాయి 100%. మీరు ఈసారి ఎప్పుడన్నా ఏదైనా పార్టీ ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ప్లాన్ చేసుకోండి. కేజీ ఎంత? 200 రూపీస్ కేజీ. ఏం లేదు, రవ్వనా ఏమంటారు? వచ్చానా? ఇది 350. ఇది 320. ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తానికి వీళ్ళు ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. అంటే మనకి ఎక్కడైనా మార్కెట్, ఇప్పుడు చేపలు పెడతారు కదా సండే స్పెషల్గా, అవన్నీ ఈ మార్కెట్ నుంచే తీసుకెళ్తారు. ఇది వచ్చేసి ముసిరాబాద్ మార్కెట్, చాలా ఫేమస్ అసలుకి. ఎంత ఎంత కేజీ? ఎంత? 150. ఇది ఎంతమ్మా? 120 కిలోనా? తమ్ముడు ఎంత కిలో? ఎంతది? అది ఇది మొత్తం ముసిరాబాద్ మనకు ఫిష్ మార్కెట్. ఇది మనకు నార్మల్గా అయితే బయట రేట్లు తెలియదు కాబట్టి మనం నార్మల్గా అయితే రేట్లు అయితే కనుక్కున్నాము. మనం ఆల్రెడీ ఇక్కడికి 8కి అయితే ఇచ్చినాము. ఫుల్ అయితే జనాలు అయితే ఉన్నారు. మనకు మార్నింగ్ వచ్చింటే బాగుండేది. చూస్తారు కదా మొత్తం రద్దీ కన్నా కిర్రు అంటుంది. మొత్తం మార్కెట్ మొత్తం కిర్రు అంటుంది, చూస్తారు కదా. ఫంక్షన్ హాల్లో మీరు ఫంక్షన్లో యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చి మాత్రం కొనుక్కోండి, మంచి రేట్ అయితే దొరుకుతుంది. మీకు తెలియని ఏముంది, ఇది ముసిరాబాద్ మార్కెట్ అంటే చాలా ఫేమస్. అసలు వీడియో తీయడానికి కూడా వస్తలేదు, కాకపోతే ఎవరు ఏమంటలేరు కానీ జనాలు ఎక్కువైపోయారు. మొత్తం పచ్చిగా ఉంది అంత కథ. ఓకేనా, ఇంకా కొన్ని కవర్ చేద్దాం. అని ఇవి ఎంతనా కిలా? ఎంతనా? ఏంటి ఇది? రవ్వనా? 140 రూపీస్ కిలో రవ్వ. అదేనా కొరమంట? 400 రూపాయలు. 350, 250, 400 అట్లా ఉన్నాయి. సైజుని బట్టి రేట్ ఉన్నాయి. ఇవి ఏదైనా కానీ మనకు ఎట్లా పెడితే అట్లా 450. కుర్ర మండలు మామూలుగా లేవు, పెద్ద పెద్ద ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి. అన్న ఎంత? ఎంత అది? అదెంతనా? 350, 350, 300. అన్న ఇది ఎంతనా? కేజీ ఎంత? కేజీ ఎంతనా? 300. రకరకాల ఫిష్లు అయితే మనకు దొరుకుతాయి. మొత్తం కుప్పలు ఉన్నాయి. కుప్పలు లేక ఉంటుంది నాకు తెలిసి రేటు. ఒకసారి అయితే అడుగుదాం, అది కూడా ఎలా ఉంది.
అన్న ఎట్లా కిలో ఇస్తాడు ఆయన మొత్తం ఫంక్షన్ కి సూపర్ పీసులు కటింగ్ మనకు మంచిగా ఫోటో వేసిస్తారు మొత్తం కటింగ్ చేసిన ఇట్లా బల్క్ ఇంట్లోకి తీసుకున్నాం అనుకోండి, మనకు ఇది ఇట్లా ఏదైనా ఫంక్షన్కి వాళ్ళే ఇట్లా కటింగ్ చేసిస్తారు. ఉదాహరణకు కటింగ్స్కి వచ్చేసి ఒక కేజీకి 20 రూపాయలు తీసుకుంటారు. మరి వీళ్ళు బల్క్ తీసుకురు కదా, తీసుకుంటే ఒక ఎంతో ఒక 100 రూపీస్ అట్లా తీసుకుంటారు. 1000 రూపీస్కి ఎంతనా కేజీ? 1000 ఇదేనా? 500 500 రూపీస్ కేజీ. అంత 1000 రూపాయలు ఉండే వైట్ కామ్లెటా? వైట్ కామ్లెట్ అండి, అందుకే దాని రేట్ ఎక్కువ ఉంది. మార్కెట్ మొత్తం చిక్కరం అంటుంది అసలు. రకరకాల ఫిష్ దొరుకుతుంది మనకి. సొరచాప ఇదేనా? తమ్ముడు మంటలు షార్క్ దొరికింది మనకు. చూస్తుంది కదా. అప్పల ఫిష్ ఎందుకు ఇస్తాడు? మంచి రొయ్యలు ఇవి రకరకాలు ఉన్నాయి మనకు, అంటే సైజుని బట్టి రేట్ ఉన్నాయి. 150 రూపాయల కిలో. పాములు, తేళ్ళు, కప్పలు అన్నట్టు మస్తు రకరకాలు ఉన్నాయి. ఏళ్ళు అయితే మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. 220 రూపీస్ కేజీ. ఏంటివన్నీ వచ్చేలా వచ్చేలా రావాలా? అది ఎంత? 400 రూపీస్ కేజీ బోన్లెస్ మంచిగా. అది బోన్లెస్ వచ్చేసి అఫోలో 400 అంట. ఇవి చూడండి రకరకాలు అయితే దొరుకుతాయి మనకి ఇక్కడైతే. మనకు 250 రూపాయలు అంట. ఇవి చూస్తారు కదా, ఇవి వచ్చేసి 250 రూపాయలు. అరే ఎట్లా నాకు ఇలా తమ్మ రొట్టెలు 250 తమ్మ రొట్టెలు అంట. రకరకాలు ఉన్నాయి. ఇది అపోలోనేనా? ఎంత ఇది? ఎంత? 400 రూపీస్ కేజీ. 400. ఈ మార్కెట్లో మనకు ఓన్లీ పచ్చి చేపలే కదండి, ఇక్కడ ఎండు చేపలు కూడా ఉన్నాయి. వడ్డీ చేపలు, ఎండు చేపలు, మనకు పచ్చి చేపలు అన్ని బతికిన చేపలు. ఇదంతా కటింగ్ సెక్షన్ మొత్తం పైనకి వచ్చిన తర్వాత ఇదంతా కటింగ్ సెక్షన్ చూస్తారు కదా ఎట్లా మొత్తము. మామూలుగా ఇదంతా ఇంత అడవిడి మాట్లాడానికి వస్తలేదు మనకి. ఫ్రెండ్స్, ఈసారి ఏమైనా పార్టీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ అపోలో ఫిష్ వచ్చేసి 130 రూపాయల కేజీ ఉంది. ఇక్కడ కటింగ్ సెక్షన్ వచ్చేసి ఒక 1-2 కేజెస్కి అయితే ఒక 20 రూపీస్ కన్నా ఎక్కువ తీసుకోరు. ఒక 10 కేజీ అట్లా తీసుకొని అపోలో ఫిష్ ఒక 5-6 మంది మంచిగా బోన్లెస్ కొట్టించుకొని మంచి పార్టీ అయితే వేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది. చూడండి, ఇది అపోలో ఫిష్. 120 రూపాయల కిలో అంటే అపోలో ఫిష్. ఇదేనంట అపోలో ఫిష్. అది ఇది అపోలో ఫిష్. ఈ ఎంట్రకాయలు అయితే చూస్తారు కదా, మేమైతే ఎంట్రకాయలు అంటాం, మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఈ ఎంట్రకాయలు మాత్రం సైజుని బట్టి రేటు ఉన్నాయి. కొన్ని పెద్ద సైజులు అయితే 1800కి డజన్ ఉన్నాయి. కొన్ని చోట్ల 150 రూపాయలకు ఒక పీస్ ఉంది. ఇంకొకటి కొన్ని చోట్ల 250, 350. ఈ మార్కెట్లో ఒక రేట్ లేదు. మీరు ఒకసారి మార్కెట్ మొత్తం తిరిగి తీసుకోండి. ఇదైతే అపోలో ఫిష్, నేనైతే 2 కేజీ అయితే తీసుకున్నాను. కట్ చేస్తున్నాడు చూడండి. అపోలో ఫిష్ మొత్తం కటింగ్. ఇది ఓన్లీ ఫ్రైకే చేపిస్తున్నా. చూద్దాం ఒకసారి టేస్ట్ అయితే. అపోలో అంటే ఏమో అనుకున్నాను నేను. మా ఇంటి దగ్గర బోన్లెస్ అపోలో ఫిష్ అయితే 100 గ్రామ్స్కి అయితే 100 రూపీస్ ఉంది. మీ దగ్గర ఎంత ఉందో ఒకసారి అయితే చెప్పండి కామెంట్లో.
వస్తుంది. మొత్తం కటింగ్ మొత్తం రూపుగా మొత్తం మనం అనుకున్న మార్నింగ్ అనుకుంటున్నాం కానీ మార్నింగ్ అయినా కానీ మనకి ఎర్లీ మార్నింగ్ మొత్తం హోల్సేల్ అయితే దొరుకుతాయి. మొత్తం మార్కెట్ చూస్తారు కదా, అక్కడ కొనుక్కొని రావడం, ఇక్కడ వచ్చి కట్ చేసుకోవడం. 20 రూపాయలకి కట్ చేసి ఇస్తాను. మేమైతే 2 కిలోలు తీసుకున్నాం. అయిపోయింది, 2 కిలోలు తీసుకున్నాం. 2 కిలోలకు 20 రూపాయలు ఇస్తారు, కట్ చేసారు. మేమైతే అపోలో పీస్ అయితే తీసుకున్నాము. ఏమో ఇంట్లో అయితే ముళ్ళు తక్కువ, చాలా ఒకటే ముళ్ళు ఉంటుందంట. ఒకసారి అయితే తీసుకున్నా. అపోలో అంటే ఏందని తెలియదు అని చెప్పేసి ఒకసారి అయితే తీసుకున్నా. చూద్దాం, ఇవాళ అయితే ఫుల్ పండగనే. మెరుగున ఇంకా వచ్చి ఇదెంతనా అన్నా? ఇదెంత స్వామి? ఇదెంత స్వామి? ఇదెంత? 3.30. ఈ ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ వచ్చేసి మార్నింగ్ 4 గంటలకి స్టార్ట్ అయిపోతుందండి. ఇది వచ్చేసి మినిమం 11-12 వరకు, మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుంది. మీరు బల్క్లో తీసుకోవాలనుకుంటే కంపల్సరీ అయితే ఒకసారి విజిట్ చేయాల్సిన మార్కెట్ ఇది, ఎందుకంటే చాలా తక్కువ రేట్ వస్తుంది. ఫిష్ మార్కెట్ అంటేనే హైదరాబాద్లో ఫేమస్ వచ్చేసి ఈ మార్కెటే. మీరు కంపల్సరీ ఒకవేళ బల్క్ కంపల్సరీ కావాలనుకుంటే బయట ఎక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకుంటే ఏనంగా మీకు మంచి రేట్ అయితే దొరుకుతుంది. ఇందులో ఎట్లా అంటే సైజుని బట్టి రేట్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా, ఇప్పటివరకు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.